హాయ్, నేను మీ బర్దాష్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వడాలి అనే అందమైన గ్రామానికి వచ్చాం. ఈ వడాలి అనే అందమైన గ్రామంలో ఈ యొక్క జగన్నాథ స్వామి క్షేత్రం అనేది చాలా ప్రసిద్ధి. దీన్నే చిన్నపూరి అని కూడా అంటారు. అసలు ఈ వడాలిలోని ఈ జగన్నాథ క్షేత్రానికి ఒరిస్సాలో ఉన్న పూరి క్షేత్రానికి సంబంధం ఏంటో, దాని యొక్క చరిత్ర ఏంటో, అసలు ఈ దేవాలయాన్ని ఎలా నిర్మించారు ఏంటో, ఆ విశేషాలు ఏంటో ఈ రోజు కనుక్కుందాం రండి. సుభద్ర బలరామ సహిత జగన్నాథ స్వామి క్షేత్రాన్ని చేరుకోవాలంటే మీరు విజయవాడ నుంచి గుడివాడకి మీరు నాన్ స్టాప్ బస్సులో ప్రయాణించినట్లయితే అక్కడి నుంచి కైకలూరు వైపుగా వెళ్ళే పల్లె వెలుగు బస్సులను ఎక్కి మీరు ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ముదినేపల్లి నుంచి కేవలం 1 కిలోమీటర్న్నర మాత్రమే ఈ క్షేత్రం ఉంటుంది. ఆ ముదినేపల్లి వరకు చేరుకున్నా, లేదా మీరు బస్సు ద్వారా వడాలి గ్రామం సెంటర్లో చేరుకున్నా కూడా మీరు అక్కడి నుంచి లోపలికి ఒక 400 మీటర్లు నడిచినట్టయితే మీరు ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఈ క్షేత్రం విజయవాడ నుంచి 65 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే మచిలీపట్నానికి ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకు అనేక నామాలు, అయితే మనం 24 నామాలని చాలా ప్రసిద్ధిగా చెబుతాం. ఈ 24 నామాలని మనం సంధ్యావృష్టాలు ప్రారంభించేటప్పుడు లేదా ఏదైనా పూజ ప్రారంభించేటప్పుడు ఈ 24 నామాలని తప్పనిసరిగా పఠిస్తాం. ఈ 24 నామాల్లో ప్రధానమైన 3 నామాలు కేశవ, మాధవ, గోవింద. అయితే మరొక విశేషమైన నామం కూడా ఉంది, అదే జగన్నాథుడు. జగన్నాథుడు అంటే జగాన్ని ఏలేవాడు, అలాగే భరించేవాడు. ఈ మన భరతఖండ పూర్వార్ధి బంగాళాఖాతం తీర్మన మేరు పర్వతం ఉన్నది. అచ్చట నీలరత్నములతో కూడిన శిఖరము ప్రకాశించుచుండును. అచ్చట శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి శ్రీ పురుషోత్తమ దేవునిగా తెలియబడుతూ భక్తుల కోరికలను తెచ్చిచున్నాడు, ముక్తిని కూడా ప్రసాదించున్నాడు. పాపముల నుండి బయటపట్టుకు భక్తులకు ఆ స్వామి దర్శన భాగ్యమే చాలు. ఈ కారణము చేతన యమలోకమున శిక్ష అనుభవించిన పాపులే లేకుండిరి. చింతనొందిన యమధర్మరాజు శ్రీ పురుషోత్తమ దేవుని దర్శించుకుని తన సమస్యను మనవి చేసుకున్నాడు. అప్పుడు యముని ఓదార్చి శ్రీ పురుషోత్తమ దేవుడు ఇలా అన్నాడు: ఒక ముందు అనన్యమైన భక్తి శ్రద్ధలతో నన్ను సేవించే వారికి మాత్రమే ఈ నీలమణి శోభితమైన శిఖరము, సువర్ణమైన నా రూపము కనబడును. వారే ముక్తి నందెదరు. ఇతరులు మాత్రం ప్రకృతి సిద్ధమైన లతలు, వృక్షములు మాత్రమే ఆగుపడును. అందుచేత రాజా, నీవును అనన్యమైన భక్తితో పురుషోత్తమ దేవుని సేవించి వరములందుకుని తరించగలవని వెడలేను. ఇలా ఉండగా ఉజ్జయిని నగర పొలిమారులో ఒక మర్రి చెట్టు క్రింద పన్నెండు పెట్టి ఉన్న పసిబాలను రాజభట్లు గమనించిరి. వారు ఆ బాలను తీసుకెళ్లి రాజునికి అప్పగించిరి. తర్వాత వారు విచారించగా ఆ బాలుడు విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు కుమారుడు అని తెలిసింది. ఆ బాలను పసితనంలో అతని తల్లిదండ్రులు చనిపోయారని తెలిసి సంతానం లేని రాజ దంపతులు ఈ బాలుడిని దత్తత తీసుకున్నారు. ఈ బాలుడిని వారే పెంచారు. ఈ బాలుడిని పూర్తిగా వారు బ్రాహ్మణ సాంప్రదాయాల ప్రకారం అతనికి యజ్ఞనారాయణ అని పేరు పెట్టి ఆయనకి జాతక నామకరణాలను కూడా చేయించారు. అయితే ఒకనాడు ఆ బాలుడు పెరిగి పెద్దవాడైంది. తన పూర్వపరమును తెలుసుకుని, రాజా, మీరు చేసిన ఈ ఉపకారం నేను ఎంతో సంతోషపడుతున్నాను, దీనికి ధన్యుణ్ణి. మీ ఇంద్రజ్ఞ మహారాజు యజ్ఞనారాయణతో అట్లా అన్నాడు: తూర్పు సముద్ర బంగాళాఖాతం తీరమునందుగల పురుషోత్తమ క్షేత్రం గురించి వివరములు సేకరించుకొని రమ్ము అని ఆదేశించాడు. యువరాజు యజ్ఞనారాయణ కొంత పరివారం వెంట తీసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ ప్రయాణంలో కొద్ది రోజుల తర్వాత ఒక పెద్ద అడవి మార్గం ప్రయాణించాల్సి వచ్చి బాగా బడలిగను పొందిన పరివారము యువరాజు వద్ద సెలవు తీసుకుని ఉజ్జయినిపురానికి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన ఆ అడవిలో అనేక రకాల వింతలను చూశాడు. ఆ వింతల్లో కొన్ని అక్కడ పులులు లేళ్లకు పచ్చికను అందించుండెను. అడవి కుక్కలు కోతి పిల్లలకు ఆటలు నేర్పించుండెను. పాములు
పడగలు పట్టుచుండెను. దీన్ని బట్టి అది దివ్యస్తమని యువరాజు గ్రహించాడు. ఇలా ఉండగా అడవిలో ప్రయాణిస్తున్న యువరాజు యజ్ఞనారాయణకు సుదూరంలో ఒక స్త్రీ పూర్తి తిరగాడుతూ కనపడింది. తన వైపే వచ్చింది. అతను సమీపించిన తర్వాత తనకు బ్రాహ్మ స్త్రీనని శ్రీ పురుషోత్తమ దేవుని సన్నిధిగా పెన్నిధిగా తలిచి ఆ స్వామిని అర్చించి సేవించుకుని అదృష్టవంతురాలిగా యజ్ఞనారాయణకు తెలిపింది. ఆమె మాటలు విని ఆమె అందచందాలకు అతడు లోపల చాలా మురిసిపోయాడు. ఇంద్రుని మహారాజు యొక్క ఆశయం నెరవేర్చి తన రుణమును తీసుకొని అవకాశం కనబరుచున్నందుకు మనసులో ఆనందపడ్డాడు. తన శివరములు ఆమెతో చెప్పి తను కూడా శ్రీ పురుషోత్తమ స్వామిని దర్శించుకోవాలని ప్రాధాయపడ్డాడు. యజ్ఞనారాయణ మాట విని ఆమె కూడా ఒప్పుకుంది. ఆమె కూడా తన రూప సౌందర్యాన్ని ఆకర్షింపబడి అతని మాటకు సరేనన్నది. ఆమె సహాయంతో దివ్య తేజమయుడు శంఖచక్ర గదా పద్మ ధరించున్న శ్రీ పురుషోత్తమ దేవుని దర్శించి భాగ్యాన్ని పొందాడు. యజ్ఞనారాయణ సాగిలి మొక్కాడు. ఆ తర్వాత ఇంద్రుని మహారాజుని కూడా తీసుకొచ్చి ఆ స్వామి దర్శనం భాగ్యం కల్పించాడు. అంతటి నుంచి అడవి నరికించి సుందర నగరాన్ని ఏర్పాటు చేయించాడు రాజు. అలాగే శ్రీ పురుషోత్తమ దేవుడు ఒక విషయం చెప్పాడు. కొన్న తూర్పు సముద్రంలో తేలాడుతూ ఒక దారువు కర్ర తీరమునకు చేరునని, ఆ కర్రతోనే దేవతామూర్తులు తయారు చేయించి బ్రహ్మదేవునితో ప్రతిష్ఠించమని చెప్పి 1,00,000 సంవత్సరాలు అంటే బ్రహ్మదేవునికి కన్రెప్పాట సమానం అన్నమాట. అందువల్ల గంధర్వ మహారాజు బ్రహ్మదేవుని దర్శించుకున్న ముందే బ్రహ్మదేవునిచే సుభద్ర సహితుడైన శ్రీగిరి జగన్నాథుని ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించబడింది. ఒరిస్సా రాష్ట్రంలో పూరి అను నగరమున రాజు భూలోకం తిరిగి వచ్చేసరికి భక్తులు శ్రీ జగన్నాథుని సేవలో నిమగ్నులై ఉండిరి. స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమం కళ్ళారా గాంచి ఆనందించు అదృష్టం తనకు దక్కనందుకు రాజు ఎంతగానో బాధపడ్డాడు. మనోవేదకు గురై దుఃఖించున్న రాజు దేవాలయం ప్రవేశించి శ్రీ స్వామి ఎదుట నిలబడి తన ఖడ్గంతో తన తలను ఖండించుకున్నట్టుకు సిద్ధపడిన రాజునకు శ్రీ జగన్నాథుడి ప్రత్యక్షమే ఇలా అన్నాడు. రాజా, సాహసించకు. ఈ ఆలయ నిర్మాణమున నీ వలనే జరిగింది కదా. ఈ విగ్రహ ప్రతిష్ఠ సమయమున నీవు ఇచ్చట లేవు. అయినను నా విగ్రహ ప్రతిష్ఠ రాబో కాలంలో కలియుగం నుంచే జరపబడగలదని నీకు ఇదే వరం ఇచ్చున్నానని చెప్పాడు. అలా చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత ఆయన బాపట్ల మండలంలోని కర్లపాలెం గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో నారాయణుడు అనే పేరుతో ఇంద్రుని మహారాజు జన్మించాడు. ఈ యజ్ఞనారాయణుడు పరమనిష్ఠాగుడై నిత్యాగ్నిహోత్రాది క్రతువులు నిర్వహించు కొంతకాలం పాటు సంసారిక జీవనం నడిపి ఒరిస్సా రాష్ట్రం పూరి క్షేత్రమునకు వెళ్ళాడు. శీతోష్ణములకు ఆకలి దప్పులకు ఓచుకుని గొప్ప తపస్సు చేశాడు. దీనికి మెచ్చి శ్రీ జగన్నాథుడు ప్రత్యక్షమైనాడు. పూర్వం జన్మజ్ఞాని అయిన నారాయణుడు గత జన్మములో తనకిచ్చిన వరాన్ని గుర్చి స్వామిని అడిగాడు. అప్పుడు శ్రీ జగన్నాథ స్వామి నారాయణుడితో పూరాద్రి తీరమునే దక్షిణ భాగంలో సన్నపాడు అని పిలువబడి ప్రాంతంలో కొందరు వ్యాధులు బోయేవారు నా ప్రతిరూపమైన రావి చెట్టును శ్రద్ధతో ఆరాధించు పూజలు సలుపుతున్నారు. అక్కడ దగ్గరలో ఉన్న అంగులూరు అను గ్రామం మందలి శివాలయ ఆవరణలో గల చెట్టు యొక్క కర్రతో దేవతామూర్తుల నిర్మాణముకు గావింపమని, ఇక నుండి సన్యాసివై పురుషోత్తమనంద అవధూత స్వామిగా తెలియబడదావు అని సుభద్ర బలరామ సహిత జగన్నాథ ప్రతిష్ఠింపునని సెలవు ఇచ్చాడు. దేవాయుధునిసారం శ్రీ పురుషోత్తమనంద అవధూత స్వామి వారు అతడి సన్నపాడు ప్రాంతానికి చేరుకున్నాడు. పరమ భక్తులైన సాధులను పోయేవారిని చూచి ఆనందపడ్డాడు. అతడి వారి సకారముతో ఈ శ్రీ సుభద్ర బలరామ సహిత జగన్నాథ విగ్రహ ప్రతిష్ఠ గావించాడు. వ్యాధులను వారు నివసించిన కారణాన ఈ స్థలమున వ్యాధాళి అని పిలిచేవారనే ప్రతీతి. కాలక్రమేణా ఇదే వడాలి అని పేరుతో ఇప్పుడు పిలువబడుతుంది. శ్రీ జగన్నాథ ప్రతిష్ఠ తర్వాత నుండి చిన్నపూరిగా ప్రసిద్ధి ఒప్పుతుంది. శ్రీ స్వామివారి నిత్యజ్ఞంలో వైకాసన ఆగమం ప్రకారం జరపబడుచున్నవి. వేదపారాయణ, హరినామ సంకీర్తనలు నిత్యం నిర్వహించబడుచున్నవి. అట్లే పర్వదినంలో శ్రీ స్వామివారి సేవలు కన్యాత్సవాలు యథాతథిగా ప్రతి వైశాఖ పౌర్ణమికి జరపబడుచున్నాయి. శ్రీ జగన్నాథ్ దేవాలయ నిర్మాణం జరిగి ఇప్పటికే 240 సంవత్సరాలైంది. ఆలయ ప్రాంగణం పల్లముగా ఉన్నందున ఆలయ జీర్ణావస్థకు చేరునందున తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో శ్రీ స్వామివారి ఆలయ పునర్నిర్మాణం జరిగినది. ఆలయ పునర్నిర్మాణంలో విశేషమైన మెరుగు కళ నైపుణ్యం కానవచ్చును. ఎప్పటి వలనే భక్తి సులభుడైన శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామి పూజలు అందుకునుచు భక్తుల పాలిట కొంగు బంగారమే మరతడు వెలగేచున్నాడు. శ్రీ స్వామివారి మహిమలను స్వానుభవంతో తెలుసుకున్న భక్తులందరూ సుదూర ప్రాంతాల వారు కూడా ఇప్పటికీ ఇచ్చటికి వచ్చి శ్రీ జగన్నాథుని అర్చనలు జరిపి సేవించుకుంటున్నారు. మీరు కూడా అందరూ తప్పక ఈ క్షేత్రాన్ని దర్శించుకుని సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తున్నాను. మీ భరద్వాజ్.